ప్రభుత్వం పెట్టాలి. దానికి పుట్టి శాఖలు వెతికి ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను గెలవలేమని చెప్పి భావించి, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిన దాంట్లో ఒక్క పైసా మీరు రూరల్ పెట్టు. మీరు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ప్రకటిస్తూ ఉంటారు. మీరు పోయిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఒక్క పైసానైనా ఇచ్చిందా? ఒక్క పైసా ఇవ్వకుండా ఇవాళ అమలు చేసేది నరేంద్ర మోడీ గారి పైసలు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే పైసలు, నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు మాత్రం అమలవుతున్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాళ్ళు నిర్వహించలేకపోయారు. దాంతోపాటు యూరియాకు సంబంధించి కూడా యూరియా రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనీయండి. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్ని రోజులు అంటున్నామో బీజేపీ ఇవన్నీ వాళ్ళు తప్పు పుచ్చుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నిన్నేమైంది? నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పడుకున్నారు. యూరియా రైతుల పొలాలలో పోతలేదు.